నికనికలాడుతూ చూడగానే నోరూరించే బొప్పాయి పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అన్ని రకాల విటమిన్లు, కంటి ఆరోగ్యానికి అవసరమైన బీటా కెరోటిన్ ఇందులో ఉంటాయి. విటమిన్ సి, రైబోఫ్లావిన్ సమృద్ధిగా ఉంటాయి. చక్కెర, ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఈ పండు పైత్యాన్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని తొలగిస్తుంది, గుండెకి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి కాయను కూరగా వండి తీసుకుంటే బాలింతలకు మేలు చేస్తుంది. బొప్పాయి పాలు బెల్లంతో కలిపి తినిపిస్తే చిన్నారుల కడుపులో ఉండే నులిపురుగులు నశిస్తాయి. బొప్పాయి ఆకులు మెత్తగా దంచి పసుపుతో కలిపి పొట్టు వేస్తే బోధకాలు తగ్గుతుంది. 100 గ్రాముల బొప్పాయిలో 60 నుంచి 126 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. అందుకే ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చిగుళ్ళ వాపును, రక్తస్రావాన్ని అరికడుతుంది. డెంగ్యూ వ్యాధిని నివారిస్తుంది. బొప్పాయి మలబద్ధకాన్ని పోగొడుతుంది. ఆహారాన్ని వెంటనే అరిగేలా చేస్తుంది. టీబీని నివారిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. రక్తంలో దోషాలను నివారిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడటానికి సహాయపడుతుంది. వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. కడుపులోని యాసిడ్స్ను కంట్రోల్ చేస్తుంది. బొప్పాయి పండు ముక్కలకు తేనె చేర్చి తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బొప్పాయి ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి. 10 గ్రాముల పొడి తీసుకుని 1 కప్పు వేడి నీటిలో 5 నిమిషాలు నానబెట్టి తాగించాలి. దీనివల్ల హై ఫీవర్ కంట్రోల్ అవుతుంది. ఈ నీటికి గుండె నొప్పిని తగ్గించే గుణం కూడా ఉంది. గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్నవారు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం బొప్పాయి వాడుతుండాలి. మధుమేహం కూడా నయమవుతుంది. రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజు ఉదయం పరగడుపున బొప్పాయి తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. అంతేగాక కిడ్నీలో రాళ్ళు ఉన్నవారికి కూడా ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అజీర్ణము, ఆకలి మందగించడం, వికారం వంటి లక్షణాలు ఉన్నప్పుడు, గుండెల్లో మంట, కడుపులో నొప్పి, ఆహారం సహించకపోవడం, నీళ్ళ విరోచనాలను వెంటనే అరికడుతుంది. బొప్పాయి కాయలను కూరగా వండుకుని 2 వారాలు తింటే జీర్ణకోశ వ్యాధులు నయమవుతాయి.